నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల సమన్వయంగా ఉమెన్ హెల్ప్ డెస్క్ 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిజామాబాద్ లోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు। ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారు చేసే పనుల్లో సహకారం అందిస్తే వారు మరింత ముందుకు వెళ్తారని కమిషనర్ నాగరాజు తెలిపారు। ముఖ్యంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళలపై పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని, వారికి తగిన గౌరవం ఇస్తూ వారి ఇబ్బందులను తెలుసుకోవాలని సూచించారు। మహిళలు గృహహింస, లైంగిక వేధింపులు, శారీరక వేధింపులు వంటి వాటితో బాధపడుతున్నారని, అలాంటి వారికి తగిన న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు। ఇప్పుడు నేను మీకు తెలుసుంటుంది ఎవరైతే ఆన్లైన్ వచ్చేసిందో మరి ఆఫ్లైన్ కదా ఆన్లైన్ చేసుకుని ఆ కేసుని మళ్ళీ పోక్సో కింద తర్వాత రేప్ కేసు కింద పెట్టి జస్ట్ 5 years చైల్డ్ని ఇది చేసినా కూడా అలా తల్లి మనకు దరఖాస్తు పోలీస్ స్టేషన్ యాక్టివిటీతో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు నేను మీకు తెలుసుంటుంది ఎవరైతే ఆన్లైన్ వచ్చేసిందో మరి ఆఫ్లైన్ కదా ఆన్లైన్ చేసుకుని ఆ కేసుని మళ్ళీ పోక్సో కింద తర్వాత రేప్ కేసు కింద పెట్టి జస్ట్ 5 years చైల్డ్ని ఇది చేసినా కూడా అలా తల్లి మారుతున్న యుగాన్ని బట్టి ఇప్పుడు బహుశా కోడలిద్దిన కాపురం లాంటి సినిమా కానివ్వండి, పన్నెండు కాపురం లాంటి సినిమా కానివ్వండి, ఇప్పుడు మనం ఎక్కడ కూడా మన కళ్ళకు రావట్లేదు, చూడట్లేదు। ఎంతసేపు ఈ యొక్క ఏదైతే స్పీడ్ యుగంలో ఏదైతే ఉందో దాని ఆధారిత చిత్రాలకి అలవాటు పడ్డారు। ఇప్పుడు ఎవరినైనా చూడమంటే అరే 12 కాపురం చూడడం రావాలంటే మా పిల్లలు కూడా అది బోర్డు డాడీ ఏం చూస్తారు, ఇప్పుడున్న సినిమా చూస్తాం కానీ అదే ఉద్దేశంగా ఉన్నారు, అంటే మైండ్ సైకాలజికల్ అట్లా చేంజెస్ వచ్చాయి। ఉద్దేశం ఏంటంటే మీకు చెప్పేది ఈ యొక్క యుగంలో ఇంత ఫాస్ట్ ఇంటర్నెట్ యుగంలో మనం మారుతున్న యుగాన్ని బట్టి ఇప్పుడు బహుశా కోడలిద్దిన కాపురం లాంటి సినిమా కానివ్వండి, పన్నెండు కాపురం లాంటి సినిమా కానివ్వండి, ఇప్పుడు మనం ఎక్కడ కూడా మన కళ్ళకు రావట్లేదు, చూడట్లేదు। ఎంతసేపు ఈ యొక్క ఏదైతే